అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. హిందూయిజం బొక్క. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పానంటే ఎలా ఉంటది? మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఇప్పుడు ఆయన్ని రావణ్ అని పిలవాలా, జోసఫ్ అని పిలవాలా? పెద్ద సమస్య వచ్చి పడిందే. అతను జోసఫ్ గా ఎవరు మార్చింది? ఎవరు? రావణ్ ని జోసఫ్ గా మార్చింది ఎవరు? ఈడు కాదు, ప్రశ్నారావణ్ణి. ఆయన పేరు ప్రశ్నారావణ్ కాదు, వాస్తవంగా ఆయన పేరు బచ్చలకూరి జోసఫ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా జైలుకి పంపిస్తారంటూ కూడా మీ కామెంట్స్ లో మొత్తం పోస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు, నిన్ను చెక్కలు ఎక్కిస్తామంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. అటు చూడు బే. పవన్ కళ్యాణ్ గారు తిడితే తప్పులేదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే తప్పులేదా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది 2022లో, ఇప్పుడు 2026, 4 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన డైలాగే కావాలనే అలా మాట్లాడడం అంటే ఇందులో ఉన్న ఉద్దేశాలు ఏంటి? ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలాంటి పచ్చి బూతులు తిట్టారో కొన్నింటిని మాత్రమే నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోచ్ పండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి, నిన్ను దెంగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రానా కొడక. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? ఇది వీళ్ళు మాట్లాడింది. ఈ బూతులకే నిజంగా అసహ్యం వేసి వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏమమ్మా అనుష, బచ్చలకూరి, ఈ మధ్య పేటిఎం నీకు కూడా ఇస్తుర్రా, పిల్లలకు కూడా ఇస్తుర్రా. నువ్వు ఇన్ను 3 ప్రశ్నలు అడుగుతా. మీ ఆయన ఎంత మంచోడో నీకు తెలియదా? ఆ వీడియోలో ఉన్న అనుష నీకు తెలియదు అని నీ బిడ్డ మీద ప్రమాణం వేసి నువ్వు చెప్పగలుగుతావా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది.
వాడెంత నీచుడు, ఆ రవిగాడు ఎంత నీచుడు, ఆ కత్తి మహేష్ గాడు ఎంత నీచుడు, ఈ బాబు గోగినేని గ్రూప్ లో ఎంత నీచులు ఉన్నారు. నిన్ను ఎన్నిసార్లు కొట్టుంటాడు నీ మొగుడు? ఒక్కసారి ఇప్పుడు కారు ఇల్లు రాగానే ఇవన్నీ మర్చిపోయినవా నువ్వు? నీ కాళ్ళ మీద నిన్ను నిలబడ్డ వాళ్ళని కూడా మోసం చేసిన దరిద్రమైన నీచమైన చరిత్ర ఇది తీసి బయట పెట్టమంటావా? మండుతున్నట్టుంది. 2019 నుంచి ఇప్పటి వరకు మీ ఆయన గారు చేసిన తప్పులన్నీ ఎంచమంటావా? ఎంతమంది మైనర్లని, ఎంతమంది ఆడపిల్లలని మోసం చేసిండు నీకు తెలియదా? లై డిటెక్టర్ టెస్ట్ కి నువ్వు, నీ మొగుడు, మీ శ్రీవారు ఉంటే మీ ఓన్ మీద కేసులు అన్ని నేనే నా మీదే ఇప్పించుకుంటా. సిగ్గు లేకుండా ఇంకొకసారి పేటిఎం డబ్బుల గురించి ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేసి హేతువాదులు అన్నప్పుడు మీరు తిరుమలకి ఎందుకు వెళ్ళిర్రు? హేతువాదులు అన్నప్పుడు మీరు విజయవాడ దగ్గరికి ఎందుకు వెళ్ళిర్రు? ఎందుకు అనవసరంగా హిందువులకి క్రిస్టియన్స్ కి కొట్లాట పెట్టాలని చూస్తున్నారు? చేసేవాడిని లంగపాన్లు ఇప్పుడు వచ్చి దండం పెట్టి మా వారిని చంపేయండి, మా కుటుంబాన్ని చంపేయండి అంటే అయిపోతుందా? ఇంకోసారి ఇట్లాంటి డ్రామాలు చేసినావు అంటే మొత్తం చరిత్ర బయట పెడతా. మళ్ళీ నెల రోజులైందండి ప్రాపర్ గా మేము అన్నం తిని నిద్రపోయి. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? నా కోటిని, నా బాడీ, నా 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 ఆహార నా నా దేహాన్ని అవమానించడం కాదు అది. కనీసం నోరు ఓపెన్ అవ్వదు. కప్ప మూతినా కొడక. మాకొస్తుంది టైం, కొడతాం. మేము కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. నీకు అసలు ఎక్కడ దాకో వెళ్ళకలేదు. పినీస్ ఇచ్చుకుని పొడిసేస్తే చాలు, నువ్వు నీ బుడగ పేలిపోతుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఈస్ దిస్ ద వే దట్ యు ఆర్ మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్? మీరెవరండి 200 మంది ఇళ్ల మీదకి వెళ్ళి కూర్చోడానికి? హూ ఆర్ యూ? మాడిపోయిన పెసరట్టు ముఖం ఒకటి వేసుకుని చీవుడు ముక్కు కార్చుకుంటా తొసిపళ్ళు నా కొడక. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడకా నువ్వు? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా పడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా పడక. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మండుతున్నట్టుంది. మండదా చావుకెళ్ళినా, పెళ్లికెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళీ అనకూడదురా నాయన. నువ్వు వినియాలంతే, అనకూడదురా నాయన. ఏదో చేసినా సరే మళ్ళీ నువ్వు సీఎం అయిపో బావా. ఆడి మోకం చూడు, ఆడి చిరునవ్వు ఆడును. మీడియా ముందుంటే మన ముఖాలు కూడా అలాగే ఉంటాయి బావా. నువ్వు ఏదో ఒకటి చేయి బావా. ఆ నవ్వు నేను చూడలేకపోతున్నాను. దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుడు
దత్తపుత్రుల్ని ఆయన దత్తపుత్రుడికి కానీ వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్. అదే టైంలో పులొచ్చింది. ఏదైనా కథ చెప్తానా? ఒక లీడర్ కథ చెబుతా. 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అన్ని చోట్ల గెలిచి చూపించాడు. ఒక్క సీటు కూడా గెలవలేడు అన్నారు, ఇండియాలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా చేశాడు. పార్టీ వదిలి పారిపోతాడన్నారు, వాళ్ళని పాతాళంలోకి తొక్కేశాడు. పవన్ కళ్యాణ్ ఈస్ ఎ ట్రూ వారియర్, పీపుల్ సేవియర్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఈస్ ఎ మోర్ దన్ గాడ్ టు మీ. నా బెడ్ బయలైపోయింది. ఎవరు జగన్ చూపిస్తాడా? ఏం చూపిస్తాడు? ఏడాడు చూపించేదాడు పొట్టు సచ్చినాడు. ఈసారి జగన్ అన్న 2.0 జగన్ 2.0 చూపిస్తాను అని అంటున్నారు కదా. ఆడికి అంత సీన్ లేదు, ఏం చూపించలేడు కూడా. ఫస్ట్ జగన్, డైనమిక్, చంద్రబాబు నాయుడు, క్రూరం, పవన్ కళ్యాణ్, కన్నింగ్, కొడాలి నాని, మాస్, లోకేష్, కమేడియన్, షర్మిల, కన్ఫ్యూషన్, కేసీఆర్, అవకాశవాది. శ్రీరెడ్డి ఐటమ్ లంచ్. శ్రీరెడ్డి ఐటమ్ లంచ్. 1 minute. A few moments later. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను.